హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నరసింహ జయంతి అనేసి సింహాచలం వెళ్ళాం. వచ్చేటప్పుడు ఇలా నరసింహస్వామి టెంపుల్ భీమిలిపట్నంలో ఉంది కదండీ! ఆ టెంపుల్ దర్శించుకుందామని ఇలా వచ్చామండి. బకాసురుడిని చంపిన తర్వాత భీముడు బకాసురుడిని చంపాడు కదా! చంపాడని ఈ ఊరికి భీమిలిపట్నం అని పేరొచ్చిందండి పాండవులు వనవాసం చేసేటప్పుడు. ఇదిగో అండి, ఇది నరసింహస్వామి టెంపుల్ కొండ పైన ఉంది. మనం ఇప్పుడు కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. హుదూద్ తుఫాన్‌లో ఈ కొండ కొంచెం డ్యామేజ్ అయిందండి. మెట్లయి కొంచెం బాగుండవు. చాలా పురాతనమైన టెంపుల్. చాలా ప్రశాంతంగా కూడా ఉంటది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత సౌమ్య రూపుడిగా ఈ కొండపైనే మారాడట స్వామి. అందుకని ఈ కొండని సౌమ్యగిరి అని కూడా పిలుస్తారు. పావురాల గుట్ట అని కూడా అంటారు. ఇక్కడ నుండి చూడండి, బీచ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదివరకు నడుచుకుంటూనే వచ్చేవాళ్ళు. ఇప్పుడు బస్ రూట్ కూడా ఉందండి. వెహికల్‌లో కూడా పైకొచ్చేయొచ్చు. మేము మాత్రం నడుచుకుంటూనే వెళ్దామని మెట్లు గుండా వెళ్తున్నాము నడుచుకుంటూ. అంత కష్టంగానే ఏమీ ఉండవు. కొంచెమే మెట్లుంటాయండి. నడిచి వెళ్ళిపోవచ్చు. చాలా పెద్దవాళ్ళైతే నడవలేరు. చిన్నపిల్లలును, మిడిల్ ఏజ్ వాళ్ళందరూ ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కోరికల రాళ్ళు కూడా పెట్టుకున్నారండి చాలామంది. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటది. బీచ్ అంతా కనిపిస్తూ ఉంటది మనకి. కొండపైకొచ్చేసామండి ఆల్మోస్ట్. అన్ని టెంపుల్స్‌లో నరసింహస్వామి టెంపుల్‌లో అమ్మవారు ఒళ్ళో కూర్చొని కనిపిస్తారు స్వామి ఒళ్ళో. కానీ ఇక్కడ టెంపుల్‌లో స్వామి ఒక్కలే మనకు దర్శనం ఇస్తారు. ఈరోజు నరసింహ జయంతి కదా! చాలామంది ఉన్నారు. ఇక్కడ నుండి చూడండి, చూస్తే ఇక్కడేమో బీచ్ సముద్రం కనిపిస్తుంది. ఇటువైపేమో యాగావతి నది 2 కలుస్తూ కనిపిస్తాయి. ఇది చాలా బావుంటదండి. ఒకవైపు ఉప్పు నీళ్ళు, ఇంకోవైపు మంచినీళ్ళు మధ్యలో కలుస్తూ ఉంటాయి. చూడడానికైతే చాలా బావుంటది. లాంగ్ అయిపోయింది కదా! అందుకని మనకు కొంచెమే కనిపిస్తుంది. సరిగ్గా కనిపించట్లేదు. కొండపైకొచ్చేసాము. ఇదిగోండి, ఇదే టెంపుల్. స్వామి టెంపుల్. చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంటది. మానసికమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ స్వామిని దర్శించుకుంటే వెంటనే పోతాయంట. మనసు ప్రశాంతంగా ఉంటదంట. పిచ్చి పిచ్చి ఆలోచనలు, కలలు అలాంటివి ఏవైనా వస్తున్నా ఈ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటదంట. ఈ గంట చూసారా? ఇది 1000 కిలోల గంట అంటండి. చాలా పెద్ద గంట ఉంటది. ఈ ధ్వజస్తంభం చూసారా? ఆకాశం వరకు ఉంటదండి. చాలా పెద్ద ధ్వజస్తంభం. ఎదురుగుండా స్వామి ఎదురుగుండానే ఉంటది ధ్వజస్తంభం. ఇక్కడ ఇది స్వామి అండి. సింహద్వారం. లోపలికైతే సెల్ అలౌ చేయను అనేసారు. మనం కూడా తీసుకెళ్ళకూడదు కదండీ! నేను లోపలికి వెళ్లి చూశానండి. స్వామి చాలా సౌమ్య రూపంలో ఉంటారు. అమ్మవారైతే ఒళ్ళో ఉండరు. శంఖ చక్ర గదలతో స్వామి చాలా సౌమ్యంగా ఉంటారు. చూడంగానే మనకు ఒకలాంటి ఫీలింగ్, మనసు ప్రశాంతంగా అనిపిస్తది. టెంపుల్ గోడపైన ఉన్నాయి చూడండి నరసింహస్వామి బొమ్మలు. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి చూసినా కూడా మనకి ఇటువైపు అంతా సముద్రం కనిపిస్తుంది. ఇటువైపు నది కనిపిస్తుంది. ఇది సముద్రం అండి. ఇగో ఇటువైపు నది మధ్యలో కలుస్తూ ఉంటాయన్నమాట. చాలా బావుంటది చూడడానికైతే. నాకు భలే ఇష్టం ఇది. ఎప్పుడొచ్చినా సరే చూస్తూ ఉంటాను. కానీ ఇది లాంగ్‌లో నుంచి కదా! సరిగ్గా కనిపించదు మనకి. బీచ్ కూడా చాలా బావుంటది. ఈ టెంపుల్ చూసుకొని ఒకసారి బీచ్‌కెళ్ళిపోదాం అనుకున్నా. ఈరోజు పౌర్ణమి కదండీ రేపు. రేపు పౌర్ణమి కదా! ఒక్కసారి బీచ్ కూడా చూద్దాము. స్వామిని దర్శనం అయిపోయిన తర్వాత లోపలికెళ్ళి రాగానే అలా బీచ్‌కొచ్చేసామండి. చూడండి, చంద్రుడు రేపే పౌర్ణమి కదా! భలే ఉన్నాడే! కెరటాలయితే భలే వస్తున్నాయి. ఆ చంద్రుడి కిరణాలు బీచ్‌లో ఆ కెరటాల మీద పడితే గోల్డ్ కలర్‌లో ఎంత బావుందోనండి. బంగారం చెరచాపలా సముద్రం మెరుస్తా ఉంటది. నాకైతే భలే నచ్చింది. చిన్న పిల్లలు అయిపోతాం ఏమైనా సరే, బీచ్ చూడగానే నేనైతే భలే గెంతేస్తూ ఉంటాను. నాకు వాటర్ చూస్తే భలే ఇష్టం. ఎప్పుడొచ్చినా సరే మంత్లీ 1 టైమ్ అయినా సరే నేను బీచ్‌కొస్తానండి. నాకు చాలా ఇష్టం. అది పౌర్ణమి రోజైతే ఇంకా ఇష్టం. భలే ఉంటది. ఏవేవో పిచ్చి పిచ్చి పాటలు కూడా గుర్తొచ్చేసి గెంతేయాలనిపిస్తదనమాట. అస్సలు చుట్టూ ఎవరున్నారని కూడా చూడను. నేను బీచ్‌ని చూసానంటే అలా ఆడేసుకుంటా ఉంటాను. భలే ఇష్టం నాకు. చాలా బావుంటది. మీరు కూడా ఒక్కసారి ఈ నరసింహస్వామి టెంపుల్ దర్శించుకొని అలా భీమిలి బీచ్ కూడా చూడండి. చాలా బావుంటది ఇక్కడ. టెంపుల్ అయితే ప్రశాంతంగా అనిపించింది. వచ్చిన తర్వాత బీచ్ కూడా భలే బావుంది. చాలా సేపు ఉండిపోయాం నైట్ అయ్యే వరకు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.